జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా ఆకలిస్తుంది, రా అమ్మా అన్నం పెట్టు. కన్నయ్య, మీ అమ్మని కాస్త ఆలోచించుకొనివ్వరా? ఆకలిస్తున్నానమ్మా. నీకాకలేస్తే నేనన్నం పెడతాను కదా. మీ అమ్మని ఇబ్బంది పెట్టకు నాన్నా. మీ అమ్మని అలా ప్రశాంతంగా ఆలోచించుకొనివ్వు. ఎవర్రా నీకు నానమ్మా? పావుతలకి ఏనాడు అత్తయ్య కన్నయ్యని దగ్గరికి తీసుకునేది కాదు. ఇప్పుడు ఇలా ఆయన దగ్గరికి తీసుకుంది. అత్తయ్య ఎప్పుడు కన్నయ్యతో ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద. అమ్మ కళ్యాణి, ఏం చేయాలనుకుంటున్నావు? ఆలోచిస్తున్నాను నాన్న. త్వరగా మనం ఏదో ఒకటి చేయకపోతే శౌర్య బయటికి రావటం కష్టం అయిపోతుంది. ఆఫీసర్ డబ్బులు తీసుకున్నారని అందరికీ కనిపిస్తోంది. ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అనేది ఎవ్వరూ పట్టించుకోరు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా అవకాశం లేదు. రికమెండేషన్లు పనిచేయవు. మరెలాగండి? శౌర్య లంచం తీసుకోలేదని ప్రూవ్ చేయాలి, లేదా లంచం ఇచ్చామని అబద్ధం చెప్పిన వాళ్లతోనే ఇవ్వలేదని నిజం చెప్పించాలి. అవి రెండు జరిగే పనులు కావు నాన్న. ఇంకేదో చేయాలి. ఆఫీసర్కి అలా చేయాల్సిన అవసరం లేదన్నా ఎవరూ నమ్మరు. మనం ఇలా ఆలోచిస్తూ ఉంటే శౌర్యని సస్పెండ్ చేస్తారేమో కళ్యాణి. ఆ పరిస్థితి మాత్రం రాకూడదు. కళ్యాణి, బాగా ఆలోచించమ్మా. ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. ఆ దొరికే ఆధారం చిన్నదే కావచ్చు, కానీ కొన్నిసార్లు అవే సమస్యల్ని చాలా సింపుల్గా పరిష్కరిస్తాయి. కళ్యాణి, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? శౌర్యాన్ని విడిపించడానికి ఏదైనా ఆధారం దొరికిందా? చిన్న క్లో దొరికింది అత్తయ్య. అవునా? ఏం ఆధారం దొరికిందమ్మా? వాళ్ళెక్కడుంటారో తెలిసింది. అలా అయితే ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకుంటే సరిపోతుంది కదా. పదమ్మా వెళదాం. వాళ్ళని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి వాళ్ళ నోటితోనే నిజం చెప్పిద్దాం. నాన్న, తొందరపడకండి. వాళ్ళ గురించి మనకు తెలిసింది. ఇప్పుడు మనందరం ఒక్కసారిగా వాళ్ళ ఇంటి మీదకి వెళితే వాళ్ళు భయపడి పారిపోవచ్చు, లేదా మనల్ని దూరం నుంచి చూసి వాళ్ళు జాగ్రత్త పడచ్చు. అవును,
ఆయన చెప్పేది కూడా నిజమే. ఒక్కసారిగా అందరం వెళ్ళడం కూడా మంచిది కాదు. అలాగనే ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా బావా. ఎక్కడికి వెళ్ళరు? వాళ్ళ గురించి నాకు వదిలేయండి. మీరు నేరుగా స్టేషన్కి వెళ్ళారంటే వాళ్ళని తీసుకుని నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాను. అమ్మా, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళడం ప్రమాదం అమ్మా. నీతో పాటు నేను కూడా వస్తాను. ఎందుకు నాన్న? నేను చాలు. పోలీస్ ట్రైనింగ్ కూడా తీసుకుంది కాబట్టి తనకు ఆ భయం లేదులే బావా. తను ఒంటరిగా వెళ్ళినా నెగ్గుకొచ్చేస్తుంది. ఏదైనా వాడని మాత్రం వదిలిపెట్టద్దమ్మా. ఎలా వదిలిపెడతాను నానమ్మా? వాళ్ళని తీసుకొచ్చి నిజం చెప్పిస్తేనే కదా ఆఫీసర్ బయటకొస్తారా. వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. మీరందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి. నేను వాళ్ళని తీసుకుని వచ్చేస్తాను. నువ్వొక్కదానివే వెళ్తే ఎలాగే? నువ్వొచ్చేదాకా ఎదురు చూస్తూ నేనుండలేను. నేను నీతో పాటే వస్తాను. కాళ్ళకు అడ్డం పడతా నువ్వెందుకే? అమ్మాయి వెళ్ళొస్తానంటుందిగా. లేదు, నేను కళ్యాణితో పాటే వెళ్తాను. మీరంతా స్టేషన్కి వెళ్ళండి. సర్లే మావయ్య, రానివ్వండి. మేం వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాం. మీరు స్టేషన్ దగ్గర వెయిట్ చేయండి. జాగ్రత్తమ్మా. అలాగే నానమ్మా. అమ్మా కళ్యాణి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అవతల వాళ్ళు అంత ప్రమాదకరమైన వ్యక్తులు కాకపోవచ్చు. కాకపోతే ఏదైనా జరుగుతుందనే భయంతో వాళ్ళెంతకైనా తెగించే అవకాశం ఉంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే నాన్న. నువ్విక్కడే మాట్లాడితే ఎలాగే? ఈ లోపు వాళ్ళు ఎటన్నా పోతే నువ్వురా. సరే పదండి. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.